ఒకరోజు నేను ఇన్స్టిట్యూట్లో కూర్చోంటే ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చి సార్ నాకు క్వశ్చన్స్ మీద చాలా డౌట్లు ఉన్నాయంటే నేను అన్న టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కోచింగ్ తీసుకున్నా కాబట్టి అంటే సార్ నేను సోకాల్డ్ ఒక సెంటర్లో నేను జాయిన్ అయ్యాను, నాకు మెంటర్షిప్ అద్భుతం, ప్రతిరోజు 5 క్వశ్చన్లు నాకు ఇస్తున్నారు, రాసేస్తున్నా, ఈవినింగ్కి నాకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఇస్తున్నారు, తెచ్చుకుంటున్నా సార్, చదువుతున్నా సార్ అన్నాడు. ఓకే, నేను అప్పుడు ఎంత చెప్పినా ఆయన చాలా మత్తులో ఉన్నాడు. ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది, వారం రోజులకి మళ్ళా కనపడ్డాడు 6 నెలల తర్వాత. నేను అప్పుడు ఏమీ చేయలేనమ్మా అని నేను చేతులు ఎత్తేసాను. ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళా నన్ను కలిశాడనమాట. కలిసిన తర్వాత నేను అడిగాను ఏంటి అంటే ఆయన మొత్తం డీటెయిల్స్ అడిగా. ఆయన పాపం ఎంత సీరియస్ అంటే నిజంగా చెప్తున్నా ఎంతో సీరియస్నెస్ అనమాట. అంత పెట్రియాటిజం ఉంది, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, గ్రూప్ 1 కొట్టడానికి లేదా సివిల్స్ కొట్టే సామర్థ్యం కూడా ఉంది. ఏంటి అంటే ఆయన రూమ్లో ఓకే నిజంగా చెప్తున్నానండి ఒక 70 కేజీల పీడిఎఫ్ కాపీలు ఉన్నాయి, 70 కిలోలు అవుతాయి ఆయన మెటీరియల్లో పీడిఎఫ్ కాపీలు కలిపితే 70 కిలోలు అవుతాయి ఆయన రాసిన అన్నీ కలిపితే, బుక్స్ పక్కన పెట్టి. ఏంటి అంటే గత 3 సంవత్సరాల్లో 2, ఒకసారి పోస్ట్ పోయిన్ అయింది, మొన్న ప్రిలిమినరీ అయ్యింది, 2 ఫిలిమ్స్లో చేశాడు, 2 అక్కడే జాయిన్ అయ్యాడు. అంత పీడిఎఫ్లు ఉన్నాయి. ఎవడైనా పీడిఎఫ్లు చదువుతాడండి? నీవి స్టాండర్డ్ బుక్స్ కంటే ఎక్కువైపోయినాయి. అంటే ఏంటి? పీడిఎఫ్లు మాయా. మీకు చెప్తున్నాను, ఈ టెస్ట్ సిరీస్లు మెంటర్షిప్ అనేది దే ఆర్ నాట్ ఇంప్రూవింగ్ యూ, దే ఆర్ కిల్లింగ్ యువర్ ఎబిలిటీ, దే ఆర్ డెబిలిటేటింగ్ ఎఫెక్ట్ ఆన్ యూ, దే ఆర్ క్రిప్లింగ్ డౌన్. ఓకే, నిన్ను క్రష్ చేస్తున్నాయి అవి. ఈ టెస్ట్ సిరీస్లు మెంటర్షిప్లు వెనక దాగి ఉన్న మతలబు నువ్వు అర్థం చేసుకోలేదా? నీ లక్ష్యం మొత్తం సర్వనాశనం చేసేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అశోక్ నగర్ ఫైల్స్ 12 ఓకే, ఈ సివిల్స్ గ్రూప్స్ వల్ల అభ్యర్థులు ఏంటంటే వెర్రి వాళ్ళని చేస్తున్నాయి, వెర్రి వెంగళప్పలను చేస్తున్నాయి. చూడండి, మొన్న గ్రూప్ 1 ప్రిలిమినరీ మెయిన్స్ అయ్యింది. ఏ క్వశ్చన్ అయినా ఏదైనా అక్కడ వచ్చింది ఆ స్టాండర్డ్ని మీట్ అయినాయి ఆ క్వశ్చన్లు మీరు రాసిన టెస్ట్ సిరీస్లో. ఓకే, ఎవరైనా క్వశ్చన్లు నాకు వచ్చినాయి అని చెప్పగలిగారా? ఆ పదాలు వస్తే కాదు, నిజంగా క్వశ్చన్లు వచ్చినాయా? ఆ పదాలు ఎలా ఉన్నాయి, క్వశ్చన్లు ఎలా ఉన్నాయి, ఎస్ఏస్ ఎలా ఉన్నాయి, సివిల్ సర్వీస్ కానీ ఇది కానీ, కనీసం గ్రూప్ 2 ఎలా ఉన్నాయి, గ్రూప్ 3 ఎలా ఉన్నాయి, ఓకే, ఎకానమీ పేపర్లు, మూమెంట్ పేపర్లు ఎలా ఉన్నాయి, అసలు ఏమన్నా వచ్చినాయా? అసలు ఈ టెస్ట్ సిరీస్లు అన్నీ ఎందుకు ఫెయిల్ అయిపోయినాయి? అబ్జల్యూట్లీ దే ఫెయిల్డ్. నేను చెప్తున్నా. ఓకే, నాకు నేమంటూ వచ్చింది ఈ టెస్ట్ సిరీస్ల దగ్గరే. ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్లు, ఈ మెంటర్షిప్లు అనేవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని పట్టుకోవాలి. ఒక ఆదిశంకరాచార్యుడు కేరళ నుంచి మధ్యప్రదేశ్ దాకా వెళ్ళి ఒక గురువుని వెతుక్కున్నప్పుడే జీవితం ఉంటుంది. ఓకే, కర్ణుడు ఎన్ని అబద్ధాలు ఆడినా ఒక గురువు దగ్గర, పరశురాముడి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. నువ్వు టెస్ట్ సిరీసు మెంటర్షిప్ అనేది సరైన వాడిని పట్టుకోపోతే నీ జీవితం సర్వనాశనం. అది గుర్తుపెట్టుకోండి. ఎంత గ్రేట్ మ్యాన్ అయినా, ఎర్త మీద పుట్టినోడు, దేవుడైన అవతార పురుషుడు ఏదో విధంగా ఒక గురువుని సంపాదిస్తాడు. చూడండి, ఎవరైనా తీసుకోండి, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పను, అప్పుడే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. లేకపోతే నీలో ఎంత సామర్థ్యం ఉన్నా అడవిలో కాసిన వెన్నెల లాంటిది, అడవిలో కాసిన పువ్వు లాంటిది, వేస్ట్ అయిపోతుంది మీ జీవితాలు. ఓకే, దీన్ని ఒక్కొక్కటి వద్దాం. సొల్యూషన్స్ కూడా చెప్తాను. లో అండ్ సబ్స్టాండర్డ్ ఫ్యాకల్టీ. ప్రతి వాళ్ళు నేను ఇంటర్వ్యూకి వెళ్ళానని అబద్ధం చెప్పుకోవడం, ఏలని చెప్పుకోవడం, వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు, ఎగ్జామినేషన్ ఎక్స్పోజర్. ఒక క్వశ్చన్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు, వాళ్ళు వచ్చి మెంటర్షిప్లు పెడతారు, వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోతాం మనం. రెండోది లో సబ్స్టాండర్డ్. మనకేంటంటే వాళ్ళు ఫ్యాకల్టీస్ కనపడరు, నీ ఎవాల్యుయేషన్ ఎవరు చేస్తున్నారో కనపడవు, నీ పేపర్లను ఎవరు దుద్దుతారంటే నీ స్టడీ రూమ్లో నీ పక్కనోడే నీ పేపర్లు దుద్దుతూ ఉన్నాడు. ఒకరోజు వచ్చారు, అబ్బాయి పేరు నిజంగా చెప్తున్నా, శంకర్ వచ్చాడు. సార్ నా పేపర్ నేను ఒకసారి టెస్ట్ సిరీస్ రాస్తే నా పేపర్ నా పక్కోడే దుద్దుతున్నాడు సార్, వాడికి ఎంత ఇస్తున్నారంట అని. అర్థమైందండి? అది ఇంకొక చేతి నిజం చెప్పాలంటే మీ పేపర్లంటే బిర్యానీలు, ఆ వైన్లు చుక్కలు కనపడతాయి. ఒక అమ్మాయి తీసుకొచ్చి చూపించింది, ఏంటంటే నైట్ వైన్ బాటిల్ పెట్టుకుని బిర్యానీ పెట్టుకుని ఈ పేపర్లు దుద్దుతున్నారు. ఎవరు అంటే ఏమో. ఓకే, 1000 పేపర్లో ఒక ఫ్యాకల్టీ, ఇప్పుడు నేనున్నాను 250 మెంబర్స్కి 1-to-1 ప్రోగ్రామ్ ఇవ్వగలిగాను, ఇంకా మిగిలినంతా రిజెక్ట్ చేశాను. ఎందుకంటే ఐ కాంట్ అఫోర్డ్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కలిపి.
ఎందుకనంటే నేను చేయలేను, ఓవరాల్ గైడెన్స్ ఇచ్చాను అంతే. తర్వాత ఈ 75 3 క్వశ్చన్స్ అని నిజంగా చెప్తున్నానండి. ఎవ్వరు కూడా ఈ అశోక్ నగర్లో సబ్ స్టాండర్డ్ నేను చెప్తున్నా కదా, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఓన్లీ ఫ్యూ పీపులే, ఒక్క అశోక్ నగర్లో 1/2 మంది మాత్రమే మీకు టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వగలరు. అబ్బా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విషయం. అయితే చాలా చిన్న కథ చెప్పాలంటే అశోక్ నగర్ ఫ్యాన్స్ ఒక ఎపిసోడ్ అంతా అయినా ఉండాలి కదా, చెప్తాను సింపుల్గా వినండి. ఏమీ లేదు, కృష్ణుడు ద్రౌపది స్వయంవరం జరుగుతూ ఉంటుంది. కృష్ణుడిని ద్రౌపది అడిగిద్ది, నువ్వు పెట్టిన టెస్ట్ పాస్ అవ్వడానికి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఇంత వేలాది మంది 100,000 మంది వచ్చారు నన్ను పెళ్లి చేసుకోవడానికంటే కృష్ణుడు అంటాడు నవ్వుతూ 3 మాత్రమే ఉన్నారని. ఆ విధంగా ఈ అశోక్ నగర్లో 1/2 మంది మాత్రమే ఉన్నారు, నేనైతే పేర్లు చెప్పలేను. ఓకే, ఈ 3 ఎవరైనా అడిగితే ద్రౌపదికి చెప్తాడనమాట, స్వయంగా నేను, కానీ నీకు నేను సఖిని అవుతాను, బ్రదర్ని అవుతాను. నన్ను పక్కన పెడితే ఇంకా 2 ఉన్నారు, అర్జునుడు కర్ణుడు. నువ్వు కర్ణుని రిజెక్ట్ చేయి, అర్జునుడిని యాక్సెప్ట్ చేయని తర్వాత జరిగింది తెలుసు కదా. ఇలాగే ఈ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్లు ఇవ్వగలిగే వాళ్ళు కేవలం 6 1/2 మంది మాత్రమే అశోక్ నగర్లో ఉన్నారు. వాళ్ళు ఎవరో మీరే పట్టుకోవాలి, అది కూడా పట్టుకోలేకపోతే మనం ఎందుకు, ఓకేనా. కాబట్టి టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ అంగీకరించకూడదు. 2, మీకు 1-to-1 మీ ఎదురుగా పేపర్ దుద్దాలి, లేదా టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ కానే కాదు, వద్దు, మీకు నువ్వు ప్రిపేర్ అవుతే బాగుపడతావు. ఓకే, తర్వాత క్వశ్చన్స్ పీడిఎఫ్లో ఒక దగ, ఒక మోసం అనమాట. అవి మనల్ని భయపెడతాయి. మీకు సింపుల్గా చెప్తున్నా సైకలాజికల్, నీ రూమ్లో పీడిఎఫ్లో పెరిగిపోతున్నాయి అనుకో, నువ్వేమైనా చదువుతావా? అవన్నీ ఏం చేస్తాయంటే నిన్ను భయపెడుతూ ఉంటాయి ప్రతిరోజు. అక్కడ ఎప్పుడు పెట్టుకోకూడదు. నిజంగా కొట్టేవాడు ఎప్పుడు పెద్ద పేర్చుకోడు, ఫైలప్ చేయడు, ఓకేనా. ఆ పీడిఎఫ్ల మాయ ఒక భయంకరమైన మాయ, పీడిఎఫ్ల మాయ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నీ జీవితం పోయేది. ఈ పీడిఎఫ్లు ఏంటంటే మళ్ళీ ఈ పీడిఎఫ్లు ఎక్కడి నుంచి తెచ్చారండి? ఒక అభ్యర్థి ఈ టాపిక్ మీద డౌన్లోడ్ చేయడానికి పరిజ్ఞానం కూడా లేనో డౌన్లోడ్ చేసి ఫట్ ప్రింటింగ్ ఇస్తాడంతే, అయిపోయింది పీడిఎఫ్లు. ఎవరండి అది? నిన్ను స్వయంగా చెప్పాలంటే స్టాండర్డ్ బుక్స్ చదవనివ్వకుండా కూడా మోసం చేస్తాయి. ఈ పీడిఎఫ్లు చాలా పెద్దది, నేను చేస్తాను, ఇంకొక వీడియో చేయవలసిన అవసరం ఉంది. అక్కడ ప్రతి వాళ్ళు పాపం చేతిలో పట్టుకుని వెళ్ళిపోతున్నారు పీడిఎఫ్. ఒక్క స్టాండర్డ్ బుక్ కొనకుండానే ఐఏఎస్లు అయిపోదాం, ఐపీఎస్లు అయిపోదాం, గ్రూప్ 1లు అయిపోదాం అంటే ఎక్కడ కుదురుద్దండి. ఇది పీడిఎఫ్లు నిన్ను సర్వనాశనం చేస్తున్నాయి. పీడిఎఫ్లతోనే టెస్ట్ సిరీస్లు మెంటర్షిప్లు నడిపేస్తున్నారు వ్యవహారం. చాలా జాగ్రత్త, ఓకేనా. ట్రాప్లు ఇరుక్కుంటావు, బయటికి రాలేవు. తర్వాత విద్యార్థులతోనే పేపర్లు ఎవాల్యుయేషన్ చేపిస్తాను, నేను చెప్పాను. చాలా డేంజరస్ అండి, నీకంటే సబ్ స్టాండర్డ్ క్యాండిడేట్ దుద్దుతున్నాడు అనమాట. తర్వాత లోయెస్ట్ స్టాండర్డ్ అనమాట. ఓకే, లో స్టాండర్డ్ క్వశ్చన్లు ఎలా తయారు చేయాలో కూడా కష్టమే. ఇది చాలా ప్రాబ్లము. తర్వాత ఏంటంటే మెటీరియల్స్ మాయ. ఈ మెటీరియల్స్ ఇచ్చేస్తారు, నా మెటీరియల్ చదివేయండి. విద్యార్థులు కూడా మెటీరియల్ ఉందా సార్, వీళ్ళు కూడా అంతే. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ప్రిపేర్ అవ్వడానికి ఇది ఏమైనా పాస్ చేసే ఎగ్జామా, గైడ్లు చదివేయడానికి అసలు రాకూడదు. ఓకే, ఈ విధంగా ఏంటంటే టెస్ట్ సిరీస్లో మెంటర్షిప్ అనేది వెనకాల చాలా భయంకరమైన అర్థం ఉంది. ఆ 1/2 చాలా జాగ్రత్తగా మీరు మాకు ఎవాల్యుయేషన్ చేస్తారంటేనే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మీకు ఏమీ అవసరంలే. నువ్వు పెళ్ళికి వెళ్తే నీ క్వాలిఫికేషన్స్ నీ సర్టిఫికేట్ లేకుండానే గవర్నమెంట్ ఇస్తుందా? అన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు. నువ్వు చెయ్యి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావా, నాకు చూపించండి ఇంటర్వ్యూ లెటర్లు అనండి, అడగండి. ఏమి కాదు, ఎన్ని అడుగుతులే, ఎంత ధైర్యం లేదు. గవర్నమెంట్లే నిలదీస్తున్నాం, ఫ్యాకల్టీని మీరు నిలదీయలేరా? మీరు నిలదీయండి. నీకు ఏ ర్యాంక్ వచ్చింది పట్టండి. మీకు ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఇంటర్వ్యూలు చూపించు. నిజంగా చెప్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు అశోక్ నగర్ మార్కెట్లో చాలా తక్కువ నిజాలు చెప్పేది వాళ్ళు, చాలా తక్కువ ర్యాంకర్స్ ఉన్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నిజంగా. ఓకే, వాళ్ళని అడగండి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ ఎక్స్పోజర్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అయ్యి నాకు చెప్పు. మీరు అడగండి, మీరు ధైర్యంగా అడగండి. ఫీజు కట్టేలోపు మీరు ఎక్కడ టెస్ట్ ఏదైనా కోచింగ్ కనపడకపోతే అది వేరు. టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ అంటేనే నీకు గురువు కనపడాలి కదండి, లేకపోతే ఎలాగా? ఓకే, ఈ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ మాయలో పడకండి. మీకు వెర్రోళ్ళు అవ్వకండి. మీకు ఆల్రెడీ మీకు గ్రూప్ 1 దగ్గర సివిల్స్ దగ్గర మనం కనపడిపోయి ఏపీఎస్సీ మన గ్రూప్ 1 ఇక్కడైతే గట్టి కనపడింది. ఇప్పుడు కూడా మళ్ళీ మాయ చేస్తారు, ఎవరో ఉంటారు. ఓకే, 15 క్వశ్చన్లు రాయలేమంటే 15 క్వశ్చన్లు ఏపీఎస్సీ ఇచ్చినప్పుడు, టీజీపీఎస్సీ ఇచ్చినప్పుడు నువ్వు రాయకపోవడం ఏంటి? అసలు ఎవరండి ఆయన? 2 డికేట్స్ ప్రిపరేషన్ ఉండి కోట్లు సంపాదించి దీని మీద ఎవరో 15 క్వశ్చన్లు రాయమన్నారంట, ఆయనకి వెర్రెక్కిందా ఆయన మనల్ని అంటారు.
15 నా దగ్గర 350 మంది దాకా రాశారు. 15 క్వశ్చన్లు, ప్రతి పేపర్లో స్ట్రైక్ అవుట్ కూడా చేయలేదు, 3 పేజీలు రాసి వచ్చారు. ఓకేనా? ఈ విధంగా మీకు కరెక్ట్గా మనం చేయగలిగితే అన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండే టెస్ట్ సిరీస్లు, మెంటర్షిప్ మాయల్లో పడకండి. చాలా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తా. మీకు నచ్చితే దీని మీద కామెంట్లు కూడా చేయండి.